ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ నుండి మీ ఇంట్లో దేవుడు మంచి వార్తలు వినిపింప చేయాలని మా ప్రార్థన. నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కడ చూసినా అందరి నోటా వినిపించే మాట క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అంటే కేక్స్ కాదు, చాక్లెట్స్ కాదు, క్రిస్మస్ తాత కాదు. డ్యాన్సులు, పాటలు, ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం, వ్యాపారం, షాపింగ్ మాల్స్ని కళ్ళు చెదిరిపోయేలా అలంకరించడం, అక్కడ ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకోవడం, స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఎంజాయ్ చేయడం కాదు. మరి క్రిస్మస్ అంటే ఏంటి అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అయితే చెప్తాను, తప్పకుండా చూడండి. 1955 సంవత్సరం ముందు భారతదేశంలో పోలియో గురించి ప్రజల నమ్మకం, అవగాహన ఒక మూఢత్వంగా ఉండేది. 1950 సంవత్సరంలో పోలియో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందు భారతదేశంలో పోలియోను ఒక వైద్య సమస్యగా కాకుండా ఆధ్యాత్మికంగా లేదా విధి సంబంధమైనదిగా భావించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలియో కారణంగా పిల్లలు నడవలేకపోవడం లేదా శాశ్వతంగా కాళ్ళు వంకరవడం జరిగితే దీనిని దేవతల కోపం, గ్రహదోషం, పాపఫలమని నమ్మేవారు. వైద్యపరమైన కారణాలు అంటే వైరస్ కారణంగా వచ్చే అంటువ్యాధి అని చాలా మందికి తెలియదు. ప్రపంచ పోలియో దినోత్సవం అక్టోబర్ 24న నిర్వహిస్తారు. పోలియోమైటిస్ అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది పోలియో వైరస్ వలన కలిగిన ఒక అంటువ్యాధి. పోలియో అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ఒక అమెరికన్ వైద్య పరిశోధకుడు జోనాస్ సాల్క్ తయారు చేసిన వ్యాక్సిన్ను అందరి పిల్లలకు చిన్నప్పటి నుండి వెయ్యడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే మన పూర్వీకులు ఎంతో ఆధ్యాత్మిక చింతనతో అనేక కార్యక్రమాలు చేయడం, అంటే యజ్ఞాలు, యాగాలు చేయడం ద్వారా పాపం అనే మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రయత్నించారు. వారి యొక్క పరిశోధనలో ఒక విషయం తెలిసింది. పాపాన్ని పోగొట్టడానికి పాపము లేని వానిగా ఒక వ్యక్తి జన్మిస్తారు. ఆయన మానవాళి పాపం కొరకు మరణిస్తేనే ఈ పాపానికి అంతం అనేది జరిగి మనుషులంతా దేవుణ్ణి చేరుకునే మార్గాన్ని కనుగొంటారు. అయితే పాపం అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి పాపము లేనివానిగా కన్య మరియ గర్భాన జన్మించిన దైవ కుమారుడే యేసుక్రీస్తు. యేసు అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని అర్థం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశం తన జీవితాన్ని మానవుల పాపాల కోసం బలిగా అర్పించడమే. ఆయన మన కోసం మరణించుటకే జన్మించాడు. ఇదే క్రిస్మస్ యొక్క సారాంశం. ప్రపంచ ప్రభావశీలి యేసుక్రీస్తు. మన చరిత్ర విభజించడానికి కేంద్రం యేసుక్రీస్తు. ఈ లోకంలో మనిషి ఎలా జీవించాలో నేర్పించిన గురువు యేసుక్రీస్తు. స్వార్థం లేకుండా, పక్షపాతం లేకుండా అందరినీ అన్ని సమయాల్లో ప్రేమించి, ఆదరించి, ఓదార్చే ధైర్యం యేసుక్రీస్తు. నిజమైన క్రిస్మస్ ఆనందం పొందాలి అంటే యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకొని పాపం అనే మహమ్మారిని తరిమి కొట్టడమే. నా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తును మత బోధకునిగా కాక కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు అనే పాపము లేని వానిగా అన్వేషించి, పరిశీలించి తెలుసుకుంటారనే మా ఈ చిన్న ప్రయత్నం. బైబిల్లో రాయబడిన ఒక మాటను గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఒక పండు రుచి చూస్తేనే దాని గురించి మనకు తెలుస్తుంది, ఎంత చెప్పినా తెలీదు. అలాగే మీరు కూడా మీ జీవితాల్లో భయాలను, బాధలను, నిరాశను, ఆందోళనను తొలగించే యేసుక్రీస్తును రుచి చూచి అనుభవించి తెలుసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.